ఆంధ్రప్రదేశ్లో నల్లరేగడి నేలలను ఏమందరు? రేగూర్. ఏపీ ఐఐసి ఎప్పుడు ఏర్పడింది? 1973. బోర్లు వేయించు పథకం. వైఎస్ఆర్ జలకళ. ఏపీ బడుగు వర్గాలకు సహాయం అందించే పథకం ఏది? భారతదేశంలో క్రింది మతస్థులను జతపరచుము. క్రైస్తవులు 2.78%, సిక్కులు 2.08%, బౌద్ధులు 0.84%, జైనులు 0.45%. భారతదేశ అక్షరాస్యత 73.04%. తెల్ల బంగారం అని దేనిని అంటారు? పత్తి. అక్బర్ చరిత్రను ఎన్ని సంపుటాలుగా అబుల్ ఫజల్ రచించెను? మౌర్య వంశంలో చివరి రాజును చంపినది పుష్యమిత్రు శుంగుడు. రిజర్వ్ బ్యాంకు విధులు. కేంద్ర బడ్జెట్ను 2023-24లో ప్రవేశపెట్టినది ఎవరు? నిర్మలా సీతారామన్. యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించిన స్థలం హొయసల ఆలయ. అమ్మ ఒడి పథకం 15,000. ఏపీపీఎస్సీ ఎప్పుడు ఏర్పడింది? 1956. 1906లో ఏర్పడిన ముస్లిం లీగ్ డిమాండ్లు ఏవి? క్రింది వాటిలో ముందుగా నివారించదగిన సహజ విపత్తు ఏది? వరదలు. భూకంపాల ద్వారా జరిగే నష్టపరిహారాన్ని పూర్తిగా నివారించే నిర్మాణ పద్ధతి ఏది? భూకంపాలు తట్టుకోగలిగే నిర్మాణాలకు తగిన సాంకేతిక సహాయం అందించటం. సింధు నాగరికతలో కుండల తయారీలో వాడిన కళ. భారతదేశపు మొదటి పారిశ్రామిక తీర్మానం 1948. 4వ పంచవర్ష ప్రణాళిక కాలం. రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభించిన సంవత్సరం ఏది? 1930. శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభం 1930.